రండి కింద కూర్చుందామా? రాయా కూర్చోండి, కూర్చోతప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత రోజు చదువుకున్నావు? ఎయిత్లో నిలిపేసావు. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేసావు. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేట పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35,000 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇక్కడికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ అంటే ఇది ఇంజనే అంటే మెకనైజ్డ్ అన్నమాట. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకి బోట్ అంతా లాక్కుపోతుంది. మేము వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, అడని బోట్ లాక్కుపోవడం. ఇంటికి వస్తాం, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము. వాళ్ళంతా లాక్కుని తెల్లాలు వేసి మేము వేసేసాం. వాళ్ళని లేకపోవడం, పొద్దులు లేకపోవడం అలాగే. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి సార్? ముందు చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా ఓకే తీసి కలిసి బాగా తీసుకొచ్చి రామ్మారా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్ల అవడం మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు సార్. గాలి వానలో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్. వాళ్ళు ఇంజన్లు పడవలు అందరూ వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను 7 వరకు కాళ్ళు బాగాలేదు సార్. ఎక్కువ గొరికి లేకపోతుంది సార్.
అదే బాగా ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ? అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యామ్మలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. పాపమ్మా, ఏ ఊర్లో ఉంటావు? మనపడి బాగా వల్ల అయితే ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లుకి ఒక ఈ వాల్స్ అని చూసుకొని, ఈ వాల్స్ బాగానే ఉంటే ఇల్లు తర్వాత ఒక మెకనైజ్ బోర్డు పెరిగేసి దానికి రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి వాళ్ళకి. ఇంకేంటా సార్ మాకు దేవుడు లాగా మీరు ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. ఆ అమ్మాయి కూడా చదివి ఇక్కడ ఏం చేయాలి ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒక ఎలాగంటే పాపరేట్ చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ ముందు ఉద్యోగం. నేను ఎప్పటికప్పుడు తరగతి చెప్తాను, మీకేం కావాలంటే సదుపాయం చేస్తాను. మీ జాగ్రత్త చూసుకుంటాయి ఓకేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి వాడు సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుతున్నామ్మా? అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నేను ఓకే. థ్యాంక్ అమ్మా, థ్యాంక్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచిగా చేస్తున్నారు సార్. ఇంకా చేద్దాం. సరే సార్.